హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఏం చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రీలీల. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండ్ ఈవెంట్స్. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గురించి రీసెంట్గా ఏజెంట్ మూవీలో యాక్ట్ చేసిన సాక్షి వైద్య, దీన్ని ఈ మూవీలో సెకండ్ ఫీమేల్ లీడర్లో తీసుకోబోతున్నారంట. నెంబర్ 2, ధనుష్ గారి మరొక న్యూ ప్రాజెక్ట్ గురించి. ఇది బాలీవుడ్ ఫిల్మ్గా ఉండబోతుంది. థర్డ్ టైం బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ గారితో ధనుష్ గారైతే వర్క్ చేస్తున్నారు. ఇదే డైరెక్టర్ 2 బ్లాక్ బస్టర్స్ అయితే ధనుష్ గారికి అయితే ఇచ్చినారు. అవే రంజానా. ఈ మూవీ మనకి థియేటర్స్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది. అండ్ ఇంకో మూవీ వచ్చేసి అత్రంగి రే. ఇది మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి ఇది కూడా సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు థర్డ్ కాంబోతో థర్డ్ ఫిల్మ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో అండ్ టైటిల్ని అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ తేరే ఇష్క్ మే. ఇది కూడా రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. 2024 ఇయర్లో బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది. నెంబర్ 3, సూపర్ హిట్ ఫిలిం చంద్రముఖి. దానికి సీక్వెల్గా వస్తున్న ఫిలిం చంద్రముఖి 2 స్టారింగ్ రాఘవ లారెన్స్. యాంటగోనిస్ట్ రోల్లో మనకి కంగనా రనౌత్ అయితే కనబడబోతున్నారు. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అండ్ డిఫరెన్స్. మూవీకి సంబంధించిన ఓవరాల్ షూటింగ్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. మూవీ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది త్వరలోనే బిగిన్ అయితే చేయబోతున్నారు. డైరెక్టర్ పి వాసు గారు తీసిన ఈ మూవీని థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే సెప్టెంబర్ 15కి డేట్ అనేది లాక్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లైకా ప్రొడక్షన్ వారి నుంచి మరికొన్ని రోజుల్లో రివీల్ అయితే కానుంది. నెంబర్ 4, మచ్ అవైటెడ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. దీని గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ 2D వర్షన్ అనేది ఐమాక్స్ ఫార్మాట్లో థియేటర్స్లో రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ టీజర్ గురించి స్ట్రాంగ్ న్యూస్ వచ్చేసి అఫీషియల్ టీజర్ అనేది జూలై 1st వీక్లో ఉండబోతుంది అని చెప్పేసి మనకి జూలై 1st హాఫ్లో ఏ డేట్ అయినా కన్ఫర్మ్ అయితే చేయవచ్చు. డేట్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. మనకి జూలై 1st హాఫ్లో సలార్ అఫీషియల్ టీజర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, పవన్ కళ్యాణ్ గారి ఫిలిం తొలి ప్రేమ. ఈ మూవీకి సంబంధించి 4K వర్షన్ రిలీజ్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. రిలీజ్ జూన్ 30 నుంచి థియేటర్స్లో అయితే ఉండబోతుంది. నెంబర్ 6, ధ్రువ సజ్జా అప్కమింగ్ యాక్షన్ డ్రామా ఫిలిం మార్టిన్. దీని గురించి లేటెస్ట్ న్యూస్ అండ్ ఈవెంట్స్. మూవీకి సంబంధించి ఇంకా 3 సాంగ్స్ షూటింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ అయితే ఉందంట. సో ఈ సాంగ్స్ షూటింగ్ వర్క్ అనేది జూలై మంత్ నుంచి అయితే బిగిన్ అయితే చేయబోతున్నారు. ఇది ఫినిష్ చేసుకొని యాజ్ ఆఫ్ నౌ రిలీజ్ ప్లాన్ వచ్చేసి దసరాకైతే ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అక్టోబర్ మంత్లో డేట్ అనేది కన్ఫర్మ్ చేయబోతున్నారు. నెంబర్ 7, యష్ 19th ఫిలిం గురించి ఎస్టర్డే మీడియా వారికి ఒక మాట చెప్పడం జరిగింది. యష్ గారు త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ చేయబోతున్నాము అని చెప్పేసి అప్కమింగ్ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ యష్ 20th ఫిలిం వచ్చేసి డైరెక్టర్ నార్థన్ గారితో ఉండబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. యష్ 19th ఫిలిం ఎవరితో ఉండబోతుంది? మలయాళం డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి గీతు మోహన్ దాస్. లేడీ డైరెక్టర్తో నెక్స్ట్ యష్ 19th ఫిలిం అనేది ఉండబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మనకి త్వరలోనే రివీల్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 8, కింగ్ ఆఫ్ కోతా స్టారింగ్ దుల్కర్ సల్మాన్. ప్రొడక్షన్ వారు ది కింగ్ ఈజ్ అరైవింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ గారు కూడా ఉన్నారు. బట్ ఫోటో అంతా బ్లాక్గా మార్చేస్తున్నారు. మనకి త్వరలో పోస్టర్ కానీ టీజర్ కానీ రివీల్ అయితే చేయబోతున్నారు. మూవీ నుంచి ప్రమోషన్స్ అనేవి బిగిన్ అయితే కానున్నాయి. శివరాజ్ కుమార్ గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం గోస్ట్. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది. శివరాజ్ కుమార్ గారి బర్త్డే స్పెషల్గా జూలై 12కి అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ టీజర్తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 10, విజయ్ తలపతి గారి బర్త్డే స్పెషల్గా లియో మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మీకు ఫోటో పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ ఫస్ట్ లుక్ వచ్చేసి. సో ఫస్ట్ లుక్ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 11, FIR మూవీ తీసిన డైరెక్టర్ మను ఆనంద్. ఇతని నుంచి వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ మిస్టర్ ఎక్స్. మూవీకి సంబంధించి పూజా సెరమనీ జరిగింది. ఇందులో ఆర్య, గౌతమ్ కార్తిక్, మంజు వారియర్ అండ్ అనగా లీడర్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు 2024 ఇయర్లో బిగ్ స్క్రీన్లో అయితే వస్తుంది. నెంబర్ 12, అంజలి 50th ఫిలిం ఈగై. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేశారు. ఇందులో సునీల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. సునీల్ గారు మరొక న్యూ లుక్లో ఇందులో మనకి కనబడబోతున్నారు. నెంబర్ 13, హీరో జాన్ అబ్రహం అప్కమింగ్ ఫిలిం
వేద. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఫిలిం అనేది తమిళ్ సూపర్ హిట్ ఫిలిం వేదాల మూవీకి అఫీషియల్ రీమేక్. ఈ రీమేక్ అనేది 2024 ఇయర్లో మన ముందుకైతే వస్తుంది. నెంబర్ 14 కాసేతాన్ కటవులడా. ఇది ఈస్ట్ కామెడీ ఫిలిం అయితే వచ్చింది. ఈ మూవీ జూన్ 23 నుంచి సనెక్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. లాంగ్వేజ్ తమిళ్. నెంబర్ 15 యానిమల్. దీని గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీలో రష్మిక మండన పోర్షన్ షూట్ వర్క్ అనేది ఫినిష్ అయితే అయిపోయింది. సో షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని స్టిల్స్ కూడా రివీల్ చేయడం అయితే జరిగింది. నెంబర్ 16 సుడిగాలి సుధీర్ అండ్ దివ్య భారతి లీడ్లో వస్తున్న ఫిలిం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. నెంబర్ 17 లియో. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రెడీ లిరికల్ వీడియో సాంగ్ని టుడే 6:30 PM రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 18 రజనీకాంత్ గారి అప్కమింగ్ ఫిలిం జైలర్. ఈ మూవీ ఓవర్సీస్లో రిలీజ్ అవడానికి రైట్స్ అనేవి ఐన్ గారన్ ఇంటర్నేషనల్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 19 బేబీ ది మూవీ. ఈ మూవీ ఓవర్సీస్లో రిలీజ్ అవడానికి సౌతర్న్ స్టార్ ఇంటర్నేషనల్ వారు రైట్స్ని బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 20 స్పై. ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే ఈవినింగ్ 6 PM రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 21 ది విచ్చర్ సీజన్ 2. ఫ్రెండ్స్, మీరు తెలుగు ఆడియోలో సీజన్ 1ని కానీ కంప్లీట్ చేస్తుంటే సీజన్ 2ని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఇండియా వారు తెలుగు ఆడియో అనేది సీజన్ 2కి యాడ్ చేస్తున్నారు. మీరు చూడవచ్చు. టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నెంబర్ 22 తీరా కాదల్ స్టారింగ్ జై శివాడా అండ్ ఐశ్వర్య రాజేష్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ అయితే వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ జూన్ 23 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ మూవీ అనేది అందుబాటులో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 23 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. ఇది అడ్వెంచర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందుకైతే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి వీడియో ఆన్ డిమాండ్ ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. జూలై 7 నుంచి వీడియో ఆన్ డిమాండ్ అనేది మనకి అందుబాటులో అయితే ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్. నెంబర్ 24 ది ఫ్లాష్. రీసెంట్గానే మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక టైమ్ ట్రావెల్ ఫిల్మ్ అయితే వచ్చింది. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీకి సంబంధించి 4K అల్ట్రా హెచ్డి బ్లూరే అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 5కి మనకి బ్లూరే అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 25 ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి 4 డేస్కి ఎంత వచ్చినాయో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డే 140, సెకండ్ డే 100, థర్డ్ డే 100 అండ్ ఫోర్త్ డే వచ్చేటప్పటికి కలెక్షన్స్ చాలా తగ్గి 35 వచ్చిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఇంకా తగ్గుతూనే పోతున్నాయి ఫ్రెండ్స్. 5th డే వచ్చేటప్పటికి 20 CRA మూవీకి అయితే వచ్చాయి అండ్ 6th డే వచ్చేటప్పటికి 15 CRA వచ్చాయి. వరల్డ్ వైడ్గా ఇప్పుడు 6 డేస్కి ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 410 CR+. నెంబర్ 26 ప్రియాంక చోప్రా లేటెస్ట్ హాలీవుడ్ ఫిలిం లవ్ అగైన్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు ఇండియాలో ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకి హిందీ కూడా డబ్ చేస్తున్నారు. త్వరలో హిందీ ఆడియో కూడా యాడ్ అయితే చేయడం జరుగుతుంది. నెంబర్ 27 గుడ్ నైట్. ఇది కామెడీ రొమాన్స్ ఫిల్మ్ అయితే వచ్చింది. రీసెంట్గానే ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఓటీటీ ప్రీమియర్ అనేది జూలై 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.